ట్రైమిస్టర్ వైస్ అలా ఏమైనా డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయా? ఫస్ట్ లో మాత్రం ఆసనాస్ వద్దంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఆల్రెడీ నాజియా, వామిటింగ్ సెన్సేషన్, ఆసన అవసరం లేదు. ఆ టైంలో జస్ట్ ఈట్ అండ్ రిలాక్స్, స్లీప్. అండ్ ఆ టైంలో ప్రాణాయామ చేసుకునే తీరాలి హాయిగా. అట్లీస్ట్ ముద్రాస్ ఇవన్నీ పెట్టుకొని కూర్చోకపోయినా రైట్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ టమ్మీ, జస్ట్ fully breathe in with your nose and fully breathe out with your nose. 21 times do it. ఓకే. పడుకునైనా చేయండి, కూర్చొనైనా చేయండి, పొజిషన్ డజంట్ మ్యాటర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ట్రైమిస్టర్, మెల్లగా వజ్రాసనంలో కూర్చోవాలి, కానీ కింద కూర్చోవాలి. ప్రెగ్నెన్సీలో అంటే డాక్టర్ నీ కండిషన్ ఎలా ఉంది, నువ్వు చేసుకోవచ్చా లేదా అనేది చెప్పి పాలి. కొంతమందికి లో లయింగ్ ప్లాసెంటా ఉంటుంది. యాక్చువల్గా ప్లాసెంటా పైన ఉంటుంది కదా, అలాంటిది ప్లాసెంటా ఇక్కడ ఉండి దాని పైన బేబీ ఉంటారు. సో ఎప్పుడైనా డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే లో లయింగ్ ప్లాసెంటా ఉన్నప్పుడు కింద కూర్చోకూడదు, ఆసనాలే చేయకూడదు, జస్ట్ వాకింగ్ చేసుకోవచ్చు. కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారంటే తన కండిషన్ బట్టి నువ్వు వాకింగ్ కూడా చేయొద్దమ్మా అంటారు. వాళ్ళకి ఏం నేర్పిస్తామంటే అప్పర్ బాడీ యోగా అని నేర్పిస్తాం. అప్పర్ బాడీ అంటే అబ్డామన్ నుంచి పైన వరకు, నెక్ ఎక్సర్సైజెస్, ఫేస్ ఎక్సర్సైజెస్ అండ్ చేతులు కదిలించడం. పడుకొని ఉంటారు కాబట్టి పాదాలని రొటేట్ చేస్తూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో డెలివరీ న్యాచురల్గా అవ్వాలి. నార్మల్ డెలివరీ వేరే, న్యాచురల్ డెలివరీ వేరే. నార్మల్ డెలివరీ అంటే మెడికేషన్ సపోర్ట్తో చేయడం, న్యాచురల్ డెలివరీ అంటే వితౌట్ ఎనీ మెడికేషన్ న్యాచురల్గానే బిడ్డ పుట్టేయడం. సో ఈ నార్మల్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ టైంలో స్క్వాట్స్ చేసుకుంటూ ఉండాలి, బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హస్బెండ్.